పిల్లలం. ఎలా? ఎవరు ఎందరూ ఆయన నామాన్ని విశ్వసించారు, అంగీకరించారు, వారందరూ పిల్లలుగా మారేదానికి అధికారం ఇచ్చాడు ఆయన. మనం అధికారం కలిగిన పిల్లలం, మనం వారసత్వం కలిగిన పిల్లలం. అర్థమవుతుందా? మరి మనం మీద ఇంకెంత భారం ఉంటుంది, ఇంకెంత బాధ్యత ఉంటుంది ఆయనకి, మన దేవునికి. దాన్ని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. యోబు ధనవంతుడు, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. అలాంటి స్థితిలో నడిపించబడుతున్నప్పుడు తన పిల్లలందరూ ఇక తిన్నా తరగనంత ఉంది అనుకొని ఇక రోజు విందే, వాళ్ళ ఇంట్లో రోజు విందే. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజుని విందు చేసుకుంటా కూర్చున్నారు. ఇక వాళ్ళకి అదే పని అనమాట. చేసుకోవడం, తినడం, ఆనందించడం, సంతోషించడమే. ఇంక వేరే పని ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆ స్థితిలో వాళ్ళు దేవునిని ఏమైనా దూషించారేమో, లేకపోతే పాపం ఏమైనా చేసి ఉంటారేమో అని అనుకొని ప్రతిరోజు ఈ యోబు పని ఏంటి తెలిసినా దహన బలి అర్పిస్తా ఉన్నాడంట. చూడండి ఆ మాట, 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున. ఇక ఆయనకు అదే పని అనమాట. ఉదయం లేయడం, ఈ పిల్లల మీద భారము, బాధ్యత, వాళ్ళ కోసం దహన బలి అర్పించడం, వాళ్ళ కోసం బలు అర్పిస్తా ఉండడమే. ఎందుకు? దేవునికి విరోధంగా పాపం చేశారేమో, దేవునికి విరోధంగా దూషించారేమో. దేవుని దూషిస్తే వాళ్ళ మీదకి శాపం వస్తుంది కానీ ఆశీర్వాదం రాదు. దేవునికి కోపం పుట్టిస్తే వారు నశించిపోతారు కానీ వాళ్ళు బాగుపడరు అని పిల్లల బాగు కోసం, పిల్లల ఆశీర్వాదం కోసం, పిల్లలు దీవించబడ్డ కోసం ఆ తండ్రి ప్రతి దినం నిత్యము దహన బలి అర్పిస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి గుర్తెరగండి. తండ్రికి ఎంత భారము, ఎంత బాధ్యత కలిగి చేస్తూ ఉన్నారో వాళ్ళకే అంత భారము, అంత బాధ్యత ఉంటే మన దేవునికి చెప్పండి, నీ మీద నా మీద ఎంత భారము, ఎంత బాధ్యత ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. దాన్ని గుర్తెరుగుదుము గాక. అందుకని అంటాడు, తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తాడంట? జాలి చూపుతాడు, విచారిస్తాడు, వారిని పట్టించుకుంటారు, వారి మీద భారము, బాధ్యత కలిగి జీవించును గాక. హల్లెలూయా. ఆ స్థితిని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ప్రియమైన వాళ్ళారా, అబ్రహాం ఉన్నాడు, పచ్చి విగ్రహారాధికుడు. విగ్రహారాధ స్థితిలోంచి దేవుడు అతన్ని విడిపించి తీసుకుని వచ్చి ఆశీర్వదించాడు, దీవించాడు, ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. 24వ అధ్యాయంలో రాయబడిన మాట తెలిసిన, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. బాగా ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో. ఇప్పుడు ఆయనకి సంతానం లేమి లేదు, ఆర్థిక దరిద్రత లేదు, ఆశీర్వాదపు లేమి లేదు, లేమి లేదు, అన్నీ వచ్చేసాయి. ఆశీర్వాదం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, సంతానం కలిగింది, అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఈయనేమైపోయాడు? వృద్ధుడైపోయాడంట. ఈయనేమో ముసలోడైపోతా ఉన్నాడు. పుట్టిన కుమారుడేమో పెద్దోడైపోతా ఉన్నాడు. ఈయనేమో ముసలోడైపోతా ఉంటే, ఈయనేమో పెద్దోడైపోతా ఉంటే, ఈయనకి వయసు వచ్చింది, ఇస్సాక్కి వయసు వచ్చింది, పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. భారము, బాధ్యత తండ్రి గారి మీద ఉంది కనుక ఆ తండ్రి, అయ్యో నేను ముసలోళ్ళని అయిపోయానే, ఇక నేను ఏం చేయగలను, నా వల్ల అవుతుందా, నేను ఈడికి పిల్లని చూసేదానికి ఎన్ని ఊర్లను తిరగాలి, నా వల్ల కాదే, నేను తిరగలేనే, వాడే ఎక్కడో ఒక దగ్గర చూసుకొని పెళ్లి చేసుకుంటాడులే అని చెప్పి వదిలేశాడా? చెప్పరా? వదిలేశాడా? వదిలేయకుండా తన ఇంట్లో ఉన్న పెద్ద దాసుని పిలిచి, ప్రియమైన వాళ్ళని మీరు గమనిస్తే, భారము, బాధ్యత కలిగి అతగాడికి అప్పగిస్తా ఉన్నాడు. అరే, నీవు ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలను పొరపాటును కూడా చేయొద్దు.
చేయొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా? నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళు. అయ్యా, కూరగాయలు మార్కెట్లో ఉన్న కూరగాయలు తేగల కానీ అమ్మాయిని తీసుకురాగలనా? అమ్మాయి వస్తుందా? ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నన్ను పోషించాడో, ఏ దేవుడైతే ఈ రోజు వరకు నన్ను నడిపించాడో ఆ దేవుడు నీకు ముందుగా దూతను పంపి కార్యం సఫలం చేస్తాడు పోరా అంటే అలాగే పోయాడు, అలాగే అమ్మాయిని తీసుకొచ్చాడు, అలాగే పెళ్లి చేశాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? చూడండి, ఈయన వృద్ధుడైపోయాడు అని పట్టించుకోవడం మానేశాడా? తండ్రి మానేశాడా? లేదు, లోక సంబంధమైన తండ్రే, చెడ్డవాడైన తండ్రే అంత భారము, అంత బాధ్యత కలిగి ప్రతిదీ 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 చెయ్యగలిగినప్పుడు మరి మనం ఆయనకి పిల్లలం కనుక, ఆయన మనకు తండ్రి కనుక ఇంకెంత భారం కలిగి మన పనులన్నీ చక్కబెడతాడో గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు భయపడకుండా, ఆందోళనకి గురి కాకుండా, ఏమండి ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందో, వెనక్కి అడుగు వేస్తే ఏమవుతుందో అనే సందేహాలలో నీ వ్యక్తిగత జీవితం నడిపించుకోకుండా, నాకెవ్వరు లేరే అని అనుకోకుండా, ఏమండి నా దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన నన్ను పట్టించుకుంటాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడు, నా కొదువులన్నీ తీరుస్తాడు అనే నమ్మకంతో నువ్వు ముందుకు నడిపించబడుదువుగాక. అట్టి కృప నా యేసయ్య కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఏమో తెలుసు, నన్ను చూసేవారు ఎవరు ఉన్నారు? నాకంటే ముందే నా పిల్లలు చనిపోయారు కదా, నాకంటే ముందు మా ఆయన చనిపోయాడు, నాకంటే ముందు మా భార్య చనిపోయింది, ఇప్పుడు ఎవరున్నారు? నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరే, నాకు దిక్కెవరు అని నీ వ్యక్తిగత జీవితంలో బాధకు లోనై దిగులుతో నడిపించబడుతున్నావా? నా దేవుడు నీకు తండ్రిగా ఉండి నడిపించును గాక. ఆయన నిన్ను పట్టించుకును గాక, ఆయనను పరామర్శించును గాక, ఆయనను విచారించును గాక, ఆయన్ని అవసరాలన్నీ తీర్చును గాక. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నా సరే నా దేవుడు నీకు ఆదరించును గాక. హల్లెలూయా. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీస్తాడు. అందరనండి అన్నమాట. 27:10 చూడండి, కీర్తన 27:10, కీర్తన 27:10 గట్టి అందరు చదవండి. అందరూ చదవండి, గట్టిగా చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను. చాలదా ఈ మాట? చాలదా? మన జీవితానికి చాలదా? మన బ్రతుక్కి చాలదా? నీ వ్యక్తిగత జీవితంలో ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత వేదనలో ఉన్నా సరే ప్రియమైన వాళ్ళరా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు పలకరించడం లేదు అని అనుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు నడిపించబడుతున్నా సరే ఈ ఒక్క మాట చాలదా? నా తల్లిదండ్రులు నాకు కలిగిన వారందరూ నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును, ఆయన నిత్యముగా కార్యము చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన నీకు తండ్రిగా ఉంటాను అంటా ఉన్నాడు. నేను మీకు తండ్రిని, నేను మీకు తండ్రినై ఉంటాను. ఎందుకంటే ఆయన మనల్ని పరామర్శించేదానికి, మనల్ని పట్టించుకునేదానికి, ఏమని మనల్ని ఆదరించేదానికి, మనల్ని ఓదార్చేదానికి, మనల్ని వెన్ను తట్టి బలపరిచి నిన్ను నడిపించేదానికి ప్రియమైన వాళ్ళరా, కృంగిన వేళల్లో నిన్ను లేవనెత్తేదానికి ఆయన నీకు తండ్రిగా ఉండును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందరూ చదవాలి బిగ్గరగా. మీ స్వరం వినపడ్డంలే నాకు, గట్టిగా. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు నందు స్వార్థ ద్వారా నేను మిమ్మును
కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. తలపైకెత్తండి. దైవజనుడు పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుడు దర్శనమిచ్చారు. ఆ దర్శనానికి అవిధేయత చూపకుండా విధేయత చూపిన వాడై సమస్తాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని పరిచర్యలో పానార్పణంగా పోయబడతా ఉన్నాడు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గలతీ అని ఏమండి, తర్వాత కొరింథీ అని, తర్వాత ఫిలిప్ అని, ఎఫెసీ పట్టణం, ఈ పట్టణాలన్నీ తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ కొరింథీ పట్టణంలో కూడా సువార్తను ప్రకటిస్తున్న ఆ రోజుల్లో అనేకులు విన్నారు. ఆయన ద్వారా ప్రభువు తెలియజేసిన మాటలు విన్నారు. విన్న తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు యేసయ్యని విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఒక గుంపుగా ఏర్పరచబడి ఒక సంఘంగా తీర్చిదిద్దబడ్డారు. తీర్చిదిద్దబడిన తరువాత ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క వ్యక్తిగత ఆ పరిస్థితులన్నీ ఎరిగిన వాడై, తెలుసుకున్నవాడై ఇప్పుడు రాస్తున్నాడు ఆ మాటలు. ఆ మాట గమనించండి. మిమ్మల్ని సిగ్గుపరచాలని నేను కాదు కానీ, ఇప్పుడు చూడండి, నా అందరూ అన్న నా మాట, నా ప్రియమైన పిల్లలని. వాళ్ళు ఎవరంటే ఈయనకి గట్టిగా చెప్పండి, ప్రియమైన పిల్లలు. ఈయన వాళ్ళకి ఎవరు? ఈయనకి వాళ్ళు ఎవరు చెప్పండి? తండ్రి. ఎందుకని? సువార్త వలన కంటిన్యూ అంటాడు. యేసుక్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నానంటాడు. కన్నాడు కనుక ఈయన వాళ్ళకి తండ్రి, వాళ్ళు ఈయనకే పిల్లలుగా మారి. అందుకని అంటాడు, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు వ్రాయుచున్నాను. అంటే తండ్రి ఏం చేస్తాడంటే బుద్ధి చెప్తాడు. తండ్రి ఓ ప్రక్క పరామర్శిస్తాడు, ఓ ప్రక్క విచారిస్తాడు, ఓ ప్రక్క అవసరతలన్నీ తీరుస్తాడు, ఓ ప్రక్క ఏమన్నా భారము బాధ్యత కలిగి ఉంటాడు, ఓ ప్రక్కన ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకుంటాడు. అంత మాత్రమే కాదు, రెండో ప్రక్కన మనం చూస్తే ఆయన బుద్ధి చెప్పునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు బుద్ధి చెప్తారా చెప్పరా? చెప్పరామండి. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు? నీవు వాళ్ళకి ఎవరివి చెప్పండి? కుమారుడివి. నీవు వాళ్ళకి ఎవరివి? కుమార్తెవి. వాళ్ళు నీకెవరయ్య అంటే తల్లి తండ్రి కనుక, వాళ్ళు తల్లిదండ్రులు కనుక నీవు వాళ్ళ పిల్లలవి కనుక ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బుద్ధి చెప్తారు, తప్పకుండా బుద్ధి చెప్తారు. అదేవిధంగా పరలోకమందున్న మన తండ్రి మనకు బుద్ధి చెప్పునుగాక. హల్లెలూయా. ఆయన మనల్ని గద్దించునుగాక, ఆయన మనల్ని హెచ్చరించునుగాక, ఆయన మనకు బోధించునుగాక, ఆయన మనకు ఉపదేశించునుగాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తెరగలిగిన సత్యంగా ఉండగలగాలి. ఎందుకు తెలిసినా, మనం పాడు కాకుండా, మనం నాశనం కాకుండా, మనం దీవించబడేటట్లు, మనం ఆశీర్వదించబడేటట్లు, మన వ్యక్తిగత జీవితం సరిచేయబడేటట్లుగా ఆయన ఏం చేస్తాడు అంటే మనల్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు. ఏమండి, ఇంకా మంచి దారిలోనికి మనల్ని తీసుకుని రావాలని ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, గద్దించే తల్లిదండ్రుల్ని, హెచ్చరించే తల్లిదండ్రుల్ని, ఏమంటే బుద్ధి చెప్పే తల్లిదండ్రుల్ని లెక్క చేస్తుంటారా? బైబిల్లో కూడా ఉంది ఆ మాట. చూడండి కావాలంటే 5వ అధ్యాయం, ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనమా? అయితే ఎక్కడ బాగా గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తున్నారంట? పగబడతా ఉన్నారంట. యథార్థముగా మాట్లాడు వారిని, నిన్ను ప్రేమించి నువ్వు బాగుపడాలని, నీవు దీవించబడాలని, నీవు హెచ్చించబడాలని, ఘనతాస్పదముగా ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మంచి పొజిషన్లోకి రావాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని నీ తల్లి నీ తండ్రి ప్రియమైన వాళ్ళరా నిన్ను హెచ్చరిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే, లేదా దేవుడు నిన్ను హెచ్చరిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే ఏమన్నా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ మాట చూడండి, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారినే ఏం చేస్తున్నారంట?
వారి మీద పగబడుతున్నారంట. బుద్ధి చెప్పే వారి మీద పగబడతారు. అది ఏ రోజుకి మంచిది కాదు ప్రియమైన వాళ్ళరా. అది గుర్తుపెట్టుకుని మీ వ్యక్తిగత జీవితంలో, ఇప్పుడు కాదు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. తల్లి తండ్రికి ఏ రోజు ఎప్పుడు విరోధంగా మాట్లాడమాకండి. ఎప్పుడు ఏ రోజు మాట్లాడమాకండి. నీ తల్లికి నీ తండ్రికి ఏ రోజైనా విరోధంగా మాట్లాడకుందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలిసిన? విరోధంగా మాట్లాడితే నువ్వు ఎవరివి? ఆ మాట చూడండి అక్కడ. నువ్వు పగబట్టిన వ్యక్తి అవుతావు. అర్థమవుతుందా? పగబట్టిన వ్యక్తులు బాగుపడినట్లుగా బైబిల్లో మనం ఎక్కడ గమనించలేం. బైబిల్ ఏమని తెలిసిన? తల్లిని దూషించే వాళ్ళు ఉన్నారు, తండ్రిని దూషించే వాళ్ళు ఉన్నారు. ఆ తరం ఉందంట. సామెతల పుస్తకానికి పోతే చూడండి. సామెతల పుస్తకం తీస్తారా? 30వ అధ్యాయం 11వ వచనం చూడండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము గలదంట. వాళ్ళు ఎవరంటే వాళ్ళంట? తండ్రిని శపిస్తారు, తల్లిని దీవించరు, శపిస్తారన్నమాట. అరే, నా మేలు కోసమే కదా ఈ మాట చెప్పింది. నా మంచి కోసమే కదా, నేను బాగుపడాలనే కదా, నేను ఆశీర్వదించబడాలనే కదా, నేను అనేకులకు ప్రయోజనకరంగా మారాలనే కదా ఈ మాటలు చెప్పింది అని గ్రహించక ఏం చేస్తారు అంటే, బుద్ధి చెప్పేవారి మీద జనులు పగబడతారు. పళ్ళు పట్ట కొరుకుతూ ఉంటారంట. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు బాగుపడినట్లుగా బైబిల్లో నీకు ఎక్కడా కనిపించరు. అది గుర్తుపెట్టుకొని ప్రియమైన వాళ్ళు ఏ రోజు కూడా ఏమన్నా తల్లిని తండ్రిని ఏమన్నా ఎదిరించమాకండి. మాట్లాడండి, తప్పు లేదు. కూర్చోండి, మాట్లాడండి. అది కాదు మమ్మీ, అది కాదు డాడీ అని చెప్పుకోండి, తప్పు లేదు. అది అర్థమవుతుందా? ఎప్పుడు ఎదిరించమాకండి, ఎప్పుడు నోటికి వచ్చాడుగా మాట్లాడమాకండి. బైబిల్ ఉన్న మాట తెలిసిన లోయ కాకులు వాడి కళ్ళు పీగుతాయంట. అవన్నీ నేను మీకు చెప్పకూడదు. అర్థమవుతుందా? దారుణమైన మాటలు బైబిల్లో. లోయ కాకులు పీగుతాయంట వాడి కళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారో గమనించండి ప్రియమైన వాళ్ళరా. కనుక అవన్నీ మనకి కలగకుండానట్లుగా మన తండ్రి మనకు బుద్ధి చెప్పును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని గద్దించును గాక, ఆయన మనల్ని హెచ్చరించును గాక, ఆయన మనల్ని సరిచేయును గాక. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో అది నువ్వు గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఎవరైనా నిన్ను గద్దించారా, హెచ్చరించారా, బుద్ధి చెప్పారా, తల ఉంచుకొని ఇది నా మేలు కోసమే అని వెళ్తా ఉండు. నా దేవుడిని నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడిని హెచ్చరించాడా? వాక్యం చదివేటప్పుడు నేను హెచ్చరించాడా? మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా నేను హెచ్చరించాడా? ఏమండి ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభుని హెచ్చరించాడా? ఏమండి లోబడు ఎందుకు తెలిసినా అది నీ మేలు కోసమే కానీ కీడు కోసం పొరపాటును కూడా కానే కాదు ప్రియమైన వాళ్ళరా. మీరు బైబిల్లో ఆలోచన చేస్తే ఏమంటే లాబాను అనే వ్యక్తి పళ్ళు పట్ట కురికాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత రౌతుడైపోయాడు, కోపముతో నిండుకున్నాడు. అర్థమవుతుందా? ఆ కోపం మీద బయలుదేరాడు. వాడిని ఏం చేస్తానో చూడు, ఎవరిని? యాకోబుని చంపేస్తాను, నాశనం చేసేస్తాను, ఏమంటే భూమి మీద లేకుండా చేస్తాను. అంత పగతో అంత ఈసుతో బయలుదేరి వస్తే రాత్రి దేవుడు మాట్లాడంట. ఇక ఇద్దరు కలవబోయే రాత్రి, తెల్లారితే యాకోబు వీళ్ళు కలుసుకుంటారు. రాత్రి దేవుడు మాట్లాడు, ఏయ్ నేను రమ్మంటే వచ్చాడు, నేను తీసుకుని వస్తున్నా, అతగాడితో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడకు సుమి అన్నాడంట దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. వచ్చి ఏరా యాకోబు పోవాలనుకున్నాడువి, నువ్వు పోవచ్చు కదరా, నా ఇంట్లో దేవతను ఎందుకు తెచ్చుకున్నావురా? నేను ఎందుకు తెచ్చుకుంటాను మామగారు, ఎక్కడుందో చూసుకో కావాలంటే అన్నాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమిటో తెలిసిన, ఇదిగో నీకు హాని చేయడం నాకు చేతవు, నిన్ను ఏమైనా చేయగలను, ఇక్కడే చేయగలను, ఏమైనా చేయగలను. అయితే పోయిన రాత్రి దేవుడు నన్ను గద్దించాడు. హల్లెలూయా.
ఒక అన్యుడు దేవుని మాటకు లోబడితే, ఒక అన్యుడు దేవుని గద్దింపుని విని ఏమంటే తన మనసుని మార్చుకుంటే, తన బుద్ధిని మార్చుకుంటే, ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నామని చెప్పుకుంటున్న నీవు, దేవుని నమ్మానని చెప్పుకుంటున్న నీవు, ఏమంటే దేవుని పరిచయం చేస్తున్నానని చెప్పుకుంటున్న నీవు దేవుని మాటకి ఏమంటే ఆ గద్దింపుకి లోబడగలుగుతున్నావా? దేవుని గద్దిస్తే, దేవుని హెచ్చరిస్తే తల వంచుకుని వెళ్ళగలుగుతున్నావా? ఆలోచించే సహోదరుడా, సహోదరి, దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ఏ రోజైనా సరే ప్రియమైన వాళ్ళరా, నీకంటే అనుభవం కలిగిన వారు ఉంటారు, నీకంటే పెద్దలు ఉంటారు, తండ్రి ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు గద్దించినప్పుడు నువ్వేం చేయాలి అంటే తల దించుకు, అంతా నీ మంచికే నా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. దేవుడు గద్దించాడా, తల దించుకో. అలాగే ప్రభా, దావీదుని దేవుడు గద్దించలేదా? ఆ మనుషుడివి నువ్వే, ఆ దుర్మార్గుడివి నువ్వే అన్నాడా లేదా? యెరోబాము ఉన్నాడు, ప్రవక్త, గద్దిస్తే ఏమంటే చెయ్యి చాపి పట్టుకుని ఏదో చేయాలనుకున్నాడు, చెయ్యి ఎండిపోయింది. దావీదుకి శక్తి ఉంది, అధికారం ఉంది, బలాఢ్యుడు. ప్రవక్త వచ్చి గద్దిస్తే తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా మన మేలు కోసం దేవుడు నిన్ను గద్దించును గాక, దేవుడు నన్ను గద్దించును గాక, దేవుడు మనకు బుద్ధి చెప్పును గాక. హల్లెలూయా. బైబిల్లో మాట చూడండి, 32:8, కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు. ఎందుకని? ఆయనకేమైనా పని బాట లేదా? చెప్పలేమండి, దేవునికి పని బాట ఏం లేదా? ఆయన మనకు తండ్రి కనుక ఆయన ఎంత భారము బాధ్యత కలిగి ప్రియమైన వాళ్ళ ఉండడమే కాకుండా చూడండి అన్నమాట, నీ మీద దృష్టి నిలిపి నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు. హల్లెలూయా. ఆయన మనకు బోధించును గాక, ఆయన మనల్ని హెచ్చరించును గాక, ఆయన మనకు బుద్ధి చెప్పును గాక. మనం దారి తొలుగుతూ ఉంటే మీకు గుర్తు చేస్తాను చూడండి, మించుమించుగా మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో గూగుల్ మ్యాప్ అని ఒకటి వచ్చింది, ఇప్పుడుగా చాలా కాలమైందిలే. గూగుల్ మ్యాప్ గతంలో మేము యెరూషలేం పోయినప్పుడు, 15వ సంవత్సరం యెరూషలేం పోయినప్పుడే అక్కడ మేము మామూలుగా కారులో కూర్చొని ఉంటే వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళ గమ్యానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు అప్పుడు అది కొత్తగా అనిపించింది. తర్వాత ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చేసింది గూగుల్ మ్యాప్. అంటే అడ్రస్ కొడితే అక్కడ నీకు చూపిస్తుంది, అక్కడ ఇంకెవ్వరు అడగాల్సిన అవసరం లే. అది నువ్వు పోతా ఉంటే అది చూపిస్తూ ఉంటుంది దారి, అలాగే వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? అది వెళుతూ ఉన్నప్పుడు అది చూపించిన దారి కంటే నీవు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగావు అనుకో, ఏం చేస్తుంది చెప్తుందా లేదా? నువ్వు 200 అడుగులు 200 మీటర్లు ముందుకు వెళ్ళిపోయినావు, కాస్త ఎనిక్కిరా, కుడికి తీసుకో, కాస్త ఎనిక్కొచ్చి ఎడమకు తీసుకో, లెఫ్ట్ టర్న్గా. నువ్వు లెఫ్ట్ టర్న్ అయిపోయావు, అలా టర్న్ కాకూడదు, కాస్త ఎనిక్కొచ్చి స్ట్రైట్ పో, 200 మీటర్లు పో, లేకపోతే 2 కిలోమీటర్లు పో, లేకపోతే 10 కిలోమీటర్లు పో. 10 కిలోమీటర్ల తర్వాత కుడి ప్రక్కకు టర్న్ చేయి. అర్థమవుతుందా? ఒక మనిషి తయారు చేసిన ఒక యాపే నీకు మార్గం చూపిస్తే, నీకు బోధిస్తే, నీకు ఉపదేశం చేస్తూ ఉంటే, నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా అక్కడ పడేస్తే అదే టర్న్ కావాల్సిన కాడ 200 మీటర్లు పోయిన తర్వాత నువ్వు కుడి పక్క తిరగాలి అని అదే చెప్తూ ఉంటుంది, అదే బోధిస్తూ ఉంటుంది. మరి నిన్ను ప్రేమించిన దేవుడు నీకు బోధించడా? నిన్ను ప్రేమించిన దేవుడు నీకు బుద్ధి చెప్పడా? నువ్వు దారి తొలగిపోతూ ఉన్నప్పుడే ఏమండి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగక మునిపే ఇదే త్రోవ, ఇందులోనే నడుచుకోండి అని నీ వెనక నుంచి నీకు ఒక శబ్దం వినిపించును గాక. హల్లెలూయా. చూడండి అన్నమాట, 30వ అధ్యాయం 21వ వచనం, యెషయా పుస్తకం 30వ అధ్యాయం 21వ వచనం, 30వ అధ్యాయం 21వ వచనం, యెషయా పుస్తకం
మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. నా దేవుడు చెప్తాను నీకు. ఎందుకంటే నీ తండ్రి. నువ్వు దారి తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేదు, దారి తప్పడం ఆయనకి ఇష్టం లేదు, మార్గము తప్పి తిరిగే చుక్కలాగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మార్గము తప్పి తిరిగిన ఆ చుక్క కక్షలో ఉండదు, రాలి కింద పడుతుంది. ఆకాశంలో ఉండదు, కింద పడిపోతుంది. అర్థమవుతుందా? అందుకని ముందుగానే దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయన మనకు తండ్రి కాబట్టి మనల్ని హెచ్చరించును గాక, మనకు బుద్ధి చెప్పును గాక. హల్లెలూయా. మీరు ఆ వాక్యంలోనే మీరు చూడండి, 16 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చూడండి. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై ఉండవలనని. హల్లెలూయా. అరే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను సువార్తను చెప్పాను, క్రీస్తు యేసు నందు సువార్త చెప్పాను. ఆ సువార్తను మీరు నమ్మారు, ఆ సువార్త వలన మీరు కనబడ్డారు. నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు దిక్కులు చూడమాకండి, అటు దిక్కు ఇటు దిక్కు చూడమాకండి, ఎటు చూడమాకండి, నా వైపు చూడండి. నన్ను పోలి మీరు నడుచుకోండి చాలు. కనపడని దేవుడు ఒకవేళ మీకు కనిపించడం లేదా? కనపడేవని నేను కనిపిస్తున్నాను కదా మీకు. నేను మిమ్మల్ని కన్నాను కదా. తండ్రి చెప్తున్న మాట చూడండి, నేను మిమ్మల్ని కన్నాను కదా, స్వార్థ వారు కన్నాను కదా. మీతో చెప్తున్న మాట తెలుసురా, నన్ను పోలి నడుచుకోండి. నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను? పాపం చేశానా? నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను? డబ్బు కోసం బ్రతికానా? నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను? ధనాపేక్ష కప్పి పెట్టే బోధ చేశానా? నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను? అనింద్యంగా నడుచుకున్నాను కదా. నన్ను పోలి నడుచుకోండి మీరు అని ధైర్యంగా చెప్తాను. ఒక తండ్రి ధైర్యంగా చెప్తా ఉన్నాడు తన పిల్లలకి, ప్రియమైన వాళ్ళారా, ఆ స్థితిలోనికి రాగలుగుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు మీరు చూడండి, ప్రియమైన వాళ్ళారా, ధైర్యంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాను, నన్ను పోలి నడుచుకోండి. ఎవరినో మీరు ఎందుకు చూడడం? నేనున్నాను కదా, మీ కళ్ళ ముందు కనిపించే నేనున్నాను, నన్ను పోలి నడుచుకోండి. నేను తాగలేదు, నేను పాపం చేయలేదు, నేను డబ్బు కోసం బ్రతకలేదు అని మీరు ఆ మాటలన్నీ ఆ పత్రికల్లో మీరు చదువుకుంటూ ఉంటే, జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే అవన్నీ కనిపిస్తానంటే, ప్రియమైన వాళ్ళరా, అంత ధైర్యంగా చెప్తాను, నన్ను పోలి నడుచుకోండి. మీరు ఈ రోజున తండ్రిగా ఉన్న నీ వ్యక్తిగత జీవితం ఆలోచన చేయగలిగితే పిల్లలకు అలా చెప్పగలుగుతున్నావా? కొంతమంది చూడండి, కావాలంటే ఒరే నా జీవితం అయిపోయింది లేరా, నేనేదో తాగుబోతనానికి అలవాటు పడిపోయినా, నువ్వు మాత్రం తాగబోక నాయనా ఏంటంట చెప్పండి. నా జీవితం అయిపోయింది లేరా, ఏదో నా జీవితం పక్కదారి పడ్డాను లేరా, ఏదో ఇంకొక ఇల్లు చూశాను లేరా, నువ్వు మాత్రం అట కామాక నానా అని అంటే వాడేం తక్కువ. నువ్వు 3 ఆకులు నేర్చుకుంటే వాడు 6 ఆకులు నేర్చుకుని ఉంటాడు ఆల్రెడీ. నువ్వు చెప్పాల్సింది ఏందయ్యా అంటే, రే ఇదిగో నేను ఇలా నడుచుకుంటున్నాను, కూడా అలాగే నడుచుకో అని చెప్పు ధైర్యంగా. అలా చెప్పగలిగిన స్థితిలోనికి నువ్వు రా. ఒకవేళ లేవా, నా యేసయ్య దగ్గర కృపను పొందుకుందువు గాక. ఆయనకు సహాయం చేస్తాడు కదా, నీ బలహీనతల్లోనే ఆయనకు సహాయం చేసే దేవుడు కదా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళన? తండ్రి పిల్లల్ని ఏం చేస్తాడంట చెప్పండి? గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. తండ్రి బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. మనం బైబిల్లో మీరు ఆలోచన చేయగలిగితే యేసు ప్రభువారిని చూస్తే అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయాడంట. ఆయన ప్రార్థన చేసే విషయమైనా, పరిచర్య చేసే విషయమైనా, పరిశుద్ధంగా బ్రతికే విషయమైనా, ఏమండి ప్రవర్తనలోనైనా, ప్రతి విషయంలో యేసయ్య మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన మాదిరిగా నడిపించబడ్డాడు.